హాయ్ ఫ్రెండ్స్, అనంతపూర్ ఏడిఎంఎస్ షోరూంలో ఉన్నాను. ఇప్పుడు మన పురుషోత్తం ఈరోజు బండి తీసుకున్నాడు, యువ వెహికల్. మేడం నమస్తే, హాయ్ చెప్పండి మన కెమెరాకి. సార్, ఎంతోమంది ఈరోజు మన గ్రూప్లో వాళ్ళకి ఈ వీడియో పెడుతున్నాము. మన టీం మెంబర్స్ అందరికీ ఒక అవేర్నెస్ కోసం చేస్తున్నాం మేడం. సార్, ఇది ఏం లేదు, మన గ్రూప్లో వాళ్ళు కూడా ఈ వీడియో, మన అనంతపురం ఏడిఎంఎస్ షోరూంలో ఉన్నాము, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక అవగాహన. మనం కట్టే అమౌంట్ 15,000, బండి తీసుకున్నప్పుడు లెస్ అవుతుంది లేదనేది డైరెక్ట్ షోరూమ్ వాళ్ళతోనే నేను పలికిస్తాను. చూడండి. ఏం సార్, మీరు ఈరోజు బండి తీసుకున్నారు కదా ఆల్రెడీ? అవును సార్, తీసుకున్నాం. ఇప్పుడు ఇందాక లోన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. టోటల్ వచ్చేసి 1,35,000 బండి కాస్ట్. అంతా 43,000 డౌన్ పేమెంట్ వచ్చింది. దాంట్లో 15,000 లెస్ అయ్యి 28,000 డౌన్ పేమెంట్ నేను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే, లోన్ ఎంత వచ్చింది సార్? లోన్ వచ్చేసి లోన్ 1,20,000 లోన్. 1,20,000 లోన్ వచ్చింది. 1,33,000 బండి. ఓకే మేడం, చెప్పండి మేడం, మీరేమన్నా. మిగతాది అంటే మనం అందరికీ ఒక డౌట్ ఉంది కదా సార్, 15,000 రూపాయలు మైనస్ అవుతాయా లేదా అనేది. 15,000 రూపాయలు మా బండిలో మైనస్ అయిన తర్వాత మిగతాది డౌన్ పేమెంట్ పే చేసి బండి తీసుకుంటున్నాము. ఒకసారి ఇక్కడ మన షోరూమ్ లో ఉన్నటువంటి మేడం, మీరు ఒకసారి చెప్పండి. మీరు షోరూమ్ వాళ్ళు కదా, అనంతపురం ఏడిఎంఎస్ షోరూమ్. ఇప్పుడు మేము ఐడియా అమౌంట్ 15,000 పెట్టి బుక్ చేపిస్తున్నాం కస్టమర్ల దగ్గర. వాళ్ళు వచ్చి ఇక్కడ బండి తీసుకుంటే 15,000 లెస్ అవుతుందా? లెస్ చేస్తారా? ఓకే, లెస్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ లోన్ కానీ లోన్ చేపించి మేము వెహికల్ డెలివరీ ఇస్తాం డ్యూ వచ్చాక. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అబ్బాయి అకౌంట్